ఈ శుద్ధీకరణ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. రేపటి దినం ప్రభు బల్లార్థన కాబట్టి కొన్ని విషయాలు వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకొని మరొక్కసారి ఆయన పాద సన్నిధిలో మనం శుద్ధీకరించుకొని ఈ కోడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయము 12వ వాక్యం చదువు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వాక్యం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన దావీదు రాస్తూ వచ్చాడు. దావీదు రాస్తూ దేవునికి ఒక ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవా, నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. నన్నేం చెయ్యి? నిర్దోషినిగా తీర్చు. ఎందుకని దావీదు నన్ను నిర్దోషిగా తీర్చమని దేవునికి ప్రార్థన చేస్తూ ఒక పశ్చాత్తాప ప్రార్థన, ఒక పశ్చాత్తాప ఒప్పుకోలు ఎందుకు చేస్తున్నాడంటే, నిర్దోషత్వం లేకపోతే ఆ నిత్యత్వంలోనికి మనం చేరలేము. ఏ దోషము, ఏ లోపము, ఏ అపవిత్రత మన జీవితాల్లో ఉన్నా మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే కనిపెట్టుకొని ఉన్నామో, దేనిని పొందాలనేటువంటి ఉద్దేశం చేత ఈ భక్తి చేస్తున్నామో, ఆ నిత్యత్వాన్ని, పరలోకాన్ని మనం పొందుకోలేము. దోషము మనలో ఉంటే, అపవిత్రత మనలో ఉంటే ఆ నిత్యరాజ్యాన్ని మనం పొందుకోలేము. ఎవరు ఆయన నిత్యరాజ్యాన్ని చేరుకుంటారో, ఆయన పరలోకాన్ని చేరుకుంటారంటే నిర్దోషులు మాత్రమే చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏముండాలి? ఆయన రాజ్యంలో మనం చేరాలంటే ఏముండాలి? దోషం ఉండకూడదు, ఏ దోషం ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు. నిర్దోషులమై ఉండాలి. అంటే నిందారహితులమై ఉండాలి. అంటే ఏ ముడత, మచ్చ, డాగు లేని వ్యక్తులముగా, సంఘముగా ఉండాలని ఎఫెసీ పత్రికలో మనం చదవగలుగుతాం. క్రీస్తు తన సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకున్నారని, ముడత, మచ్చు, డాగు లేని సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకున్నారని ఆయన సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఏముండకూడదంట మనలో? మచ్చ, డాగు, కలంకము ఏది ఉండకూడదు. ఆయన ఎదుట నిలబెట్టబడాలి సంఘముగా. అంటే ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనలో ఏ దోషము కనుగొనకూడదు, ఏ దోషము మనలో కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నన్ను నిర్దోషిగా తీర్చయ్యా, దోషం లేని వ్యక్తిగా నన్ను తీర్చయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట రాస్తూ ఆయన అన్న మాట, ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నేను రహస్యముగా చేసిన తప్పులు, పాపాలు ఏవంట?
ఏంటి అయ్యి? రహస్యముగా. అంటే రహస్యముగా అంటే ఏంటి? ఎవరు చూడకుండా. కనబడి చేసే పాపాలు కొన్ని ఉన్నాయి, కనబడకుండా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. వాటిని రహస్య పాపాలు అంటారు. బహిరంగంగా చేసే పాపాలు కొన్ని, మనుషులకు తెలియబడే పాపాలు కొన్ని అయితే, తెలియబడకుండా రహస్యంగా చేసే పాపాలు కొన్ని. బైబిల్లో మనం దావీదును గురించి మనం చూస్తాం. దావీదు ఎలాంటి వాడంటే చాలా భక్తిపరుడు, చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు, చాలా దీనుడు, చాలా తగ్గింపు కలిగిన వాడు. తన చేతులకు దోషం అంటకుండా జాగ్రత్త పడినవాడు. దేవుని భయము కలిగి నడుచుకున్నటువంటి వ్యక్తి, యథార్థవంతుడని బైబిల్ అతని గురించి చెప్తుంది. దైవ భక్తి అంటే దైవభక్తి చేసే విషయంలో చాలా భక్తి కలిగిన వాడు, చాలా నమ్మకస్తుడు. దేవుడన్నా దైవజనులన్నా చాలా గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తి. దేవునికి భయం కలిగి జీవించినటువంటి వ్యక్తి దావీదు. మరి అలాంటి వ్యక్తి చేస్తున్న ఒక ప్రార్థన ఏంటో తెలుసా? నేను రహస్యంగా కొన్ని చేశానయ్యా, మనుషులకు కనబడకుండా. మనుషులకు కనబడటాన్ని నేను ఎలా కనబడుతున్నాను? నీతిమంతుడిగా, భక్తుడిగా, నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా కనబడుతున్నాను, ప్రార్థనాపరుడిగా కనబడుతున్నాను. కానీ నేను రహస్యంగా చేస్తూ వచ్చానే, ఆ పాపాలు దయచేసి క్షమించయ్యా అన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రహస్య పాపాలు కేవలం చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. వ్యక్తికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. రహస్యంగా చేసే పాపాలు ఎవరికి తెలియవు. అది మన అంతరాత్మకి తెలుస్తుంది. నేను రహస్యంగా చేశాను అనుకో, అది నాకు మాత్రమే తెలుస్తుంది. మనుషులకు కనబడదులే, మనుషులకు తెలియదులే అనుకొని నన్ను నేను మోసపుచ్చుకొని చేసే ఆ రహస్య దోషం, పాపం ఉందే, ఒకరోజు నాకు కనబడకపోయినా, నాకు ఇతరులకు కనబడదులే, తెలియదు అనుకున్నా, ఒకరోజు ఆ పాపము, ఆ దోషము, ఆ రహస్యంగా నేను చేసిన ఆ పాపం నన్ను పట్టుకుంటుందన్న సంగతి వాస్తవం. అందుకే బైబిల్ చెప్తుంది కదా, మీ పాపం నేను పట్టుకుంటుందని సంఖ్యాకాండం రాయబడింది కదా. అందుకని ఈ సంగతి బాగా గుర్తించిన దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? నేను రహస్యంగా, బయటికి కనబడే పాపులు కొందరైతే, రహస్యంగా కనబడే రహస్య పాపులు కొందరు. బయటికి కనబడడానికి కొంతమంది భక్తిగా ఉంటారు, కొంతమంది బయటికి కనబడడానికి భక్తిగా ఉన్నా, కనబడకుండా కొంతమంది భక్తి చేస్తున్నా, కొంతమంది పైకి కనబడే దోషాలు పాపాలు చేస్తున్నా, కొంతమంది కనబడకుండా చేసే దోషాలు పాపాలు మరెన్నో. చాలా భక్తిపరుడు, అందరి మధ్యలో మంచి సాక్ష్యం కలిగినాడు. కానీ ఏం చేస్తావు? దావీదే ఒప్పుకుంటున్నాడు, దేవా నేను రహస్యంగా చేసిన తప్పులున్నాయి, నేను రహస్యంగా, మనుషులకు కనబడదులే, మనుషులకు తెలియదులే, ఎవరు నన్ను చూడలేదులే, నేను చేసిన దోషం, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదులే అనుకొని నేను రహస్యంగా చేసిన పాపాలున్నాయి, వాటిని దయతో క్షమించు అన్నాడు. ఒకసారి ఆలోచించు. చాలా సందర్భాల్లో మనం అనుకునేది ఏంటంటే, నేను చేసేది ఎవరికి తెలియదులే, నేను మాట్లాడేది ఎవరికి తెలియదులే, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాటలు ఎవరికి తెలియదులే, ఎవరికి వినబడలేదులే, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఎవరు నన్ను చూడలేదులే, నేను వెళుతున్న మార్గం ఎవరికి తెలియదులే, నేను వెళ్ళిన చోటు ఎవరు నన్ను చూడలేదులే, నేను ఉంటున్న చోటు ఎవరికి తెలియదులే,
నేను చేసిన కార్యాలు ఎవరికి తెలియదులే అనుకొని కొందరట ఎవరికి తెలియదు అనుకుంటారట. వాక్యంలో మాట చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం చదువు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యం, పేజ్ నెంబర్ 591. దొరికిందా? 15వ వాక్యం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయు చూచువారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులని బైబిల్ చెప్తుంది. కొందరు అనుకుంటారంట లోలోపల మా ఆలోచనలు ఎవరు తెలుసు, మేము ఆలోచిస్తున్న ఆలోచనలు ఎవరు తెలుసు, మా తలంపులు ఎవరు తెలుసు, మేము చేసే కార్యాలు ఎవరు తెలుసు, మేము చేసిన పని ఎవరికి తెలుసు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మమ్మల్ని ఎవరు చూడలేదులే, మా పని ఎవరికి తెలుసు అనుకొని చీకటిలో రహస్యముగా దోషాలు, పాపాలు, అపవిత్రమైన కార్యాలు, అక్రమమైన కార్యాలు చేసే వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వారికి శ్రమ. ఎందుకని శ్రమ అన్నాడంటే, అయ్యో మీరెంత మూర్ఖులు అన్నాడు. మీరెంత మూర్ఖులు. ఎందుకన్నాడు ఆ మాట? మూర్ఖులు ఎందుకన్నాడు అంటే తెలుసా? పదహారవ వాక్యంలో కింది మాటలు చూస్తే, రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. అంటే ఇక్కడ కుమ్మరిని గురించి చెప్తూ కొండ అనుకుంటుందంట. కుమ్మరి కొండ అనుకుంటుందంట, నేను చేసేది ఏం తెలియదులే అనుకుంటుందంట. కానీ ఈ కొండను సృష్టించింది ఎవరు? దేవుడు. చేసింది ఎవరు? ఆయన. కాబట్టి మమ్మల్ని ఎవరు చూడలేదులే, మా కార్యాలు ఎవరికి తెలియదు అనుకుంటారంట కొందరు. ఇదే మాట మీకు చూపిస్తాను. బైబిల్లో యోసేపుకి ఒక అవకాశం వచ్చింది, పాపం చేసే అవకాశం. ఆ పరిస్థితిలో 39వ అధ్యాయం ఆదికాండంలో తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు యోసేపు మీద మనసు పడి తనతో పాపం చేయమని యోసేపును బలవంతం చేసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. ఆ ఇంటి ఇల్లాలంటుంది, ఇక్కడ ఎవరు లేరు, ఇంటి మనుషులు ఎవరు లేరు. మనం చేసే పని, మనం చేసే కార్యం ఇది మన మధ్యలోనే రహస్యంగా మన ఇద్దరి మధ్యలోనే ఉంచుకుందాం. ఇది ఎవరికి తెలియకుండా ఈ బంధాన్ని కొనసాగించుకుందాం. కాబట్టి నువ్వు నాతో సహకరించు, నాతో చేతులు కలుపని ఆ ఇంటి ఇల్లాలు యోసేపును బలవంతం చేస్తే మనకు తెలిసిందే, ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరంట? ఎవరు లేరు? ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రభు మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, రహస్యమందు చూచు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట ఆయన? 4 గోడల మధ్యలో నేను రహస్యంగా చేసే కార్యం ఎవరికి తెలియదు అనుకుంటున్నా, ఆకాశం నుండి నీ 4 గోడల మధ్యలో నీ ప్రక్కలో ఎవరు లేకపోయినా, నీ చుట్టూ ఎవరు లేకపోయినా నీ రహస్యాన్ని చూస్తున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరుగైన చోటు ఏది లేదు. నీ రహస్యం అంతా కూడా బాహాటంగా ఎరిగిన దేవుడు. ఆ ఇంటి ఇల్లాలంటుంటే ఎవరు లేరు ఇక్కడ, ఈ మనుషులు ఎవరు లేరంటే యోసేపునకి ఒక మాట గుర్తొచ్చింది. యాకోబు, తన తండ్రి అయిన యాకోబు తన తాతగారైన లాభాన్ నుండి పారిపోతున్నప్పుడు చిన్నవాడు యోసేపు, ఇంచుమించు 9 సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో యోసేపు చిన్నవాడు. లాబాను యాకోబుతో ఒక నిబంధన, ఒక ఒడంబడిక చేశాడు. ఏమనంటే, ఇదిగో అతడు తన మేనమామైన లాబాను నుండి
పారిపోతూ తన స్వదేశానికి తన భార్య పిల్లలతో వెళ్ళిపోతున్నప్పుడు లాబాను అతన్ని కలుసుకొని అతనితో మాట చెప్పాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటా నిబంధన అంటే, యోసేపుకి ఇక్కడ ఇంటి మనుషులు ఎవరు లేరు అన్నప్పుడు యోసేపుకి యాకోబుతో తన తాతగారైన లాబాను చేసిన నిబంధన ప్రమాణం గుర్తు వచ్చింటుంది. ఆ దైవ భయం కలిగినటువంటి వ్యక్తి యోసేపు. చూడండి ఆ మాట చూడండి, కీర్తనల గ్రంథంలో ఆదికాండం 31వ అధ్యాయం 48వ వాక్యం. తన అల్లుడైన యాకోబుకు వీడుకోలు తెలియజేస్తూ తన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు లాబాను ఒక ప్రమాణం చేశాడు. ఇదిగో, నీ దేశానికి నువ్వు వెళ్ళిపోతున్నావు, నా దేశానికి నేను వెళ్ళిపోతున్నా. నీ గ్రామానికి, నీ పట్టణాన్ని నువ్వు వెళ్ళిపోతున్నావు, నా పట్టణాన్ని నేను వెళ్ళిపోతున్నా. అయితే నీకును నాకును మధ్య ఏమి జరుగుతుందో ఆ దేవుడు క్షుణ్ణంగా చూస్తాడు. 48వ వాక్యంలో 1, 2, 3 వాక్యంలో మనము ఒకరికొకరం దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగుతుంది కనిపెట్టునని చెప్పి దానికి మిస్పా అని పేరు పెట్టాను. 50వ వాక్యంలో చూడము, 49వ వాక్యంలో చూడము, లాబాను అంటాడు, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. చూడు, మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి. ఒకవేళ నా కుమార్తెలను మీ స్వగ్రామానికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు బాధ పెట్టినా, ఒకవేళ నా కుమార్తెలను వదిలిపెట్టి నువ్వు వేరే వివాహం చేసుకున్నా, మన మధ్యలో జరిగినది దేవుడే చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు. నీకును నాకును మధ్యలో జరిగిందంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు లేకపోవచ్చు. ఒకవేళ నీ గ్రామానికి, నీ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత నేను లేకపోవచ్చు నిన్ను చూడడానికి, కానీ నీ మధ్యలో జరిగినదంతా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ అలాడ్. మన యొద్ద ఎవరు లేరు, ఈ లాబాను ప్రమాణం చేస్తున్నాడు, మన యొద్ద ఇక్కడ ఎవరు లేరు, కానీ నీవు నీ పట్టణానికి వెళ్ళిన తర్వాత నీ మధ్యలో జరిగినదంతా దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ అలాడ్. 4 గోడల మధ్యలో యోసేపుకు ఇక్కడ ఎవరు లేరు అని అంటుంటే, యోసేపు అంటాడు, ఇక్కడ ఎవరు లేకపోవచ్చు కానీ ఆకాశమందున దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ అలాడ్. ఎవరు చూస్తున్నారు? ఆకాశమందున దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఈ 4 గోడల మధ్యలో ఎవరు లేకపోవచ్చు, పనివారు లేకపోవచ్చు, నీ భర్త లేకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు లేకపోవచ్చు, కానీ ఆకాశమందున దేవుడు, నన్ను రహస్యమందు చూస్తున్న తండ్రి, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు అని తప్పించుకొని బయటికి పారిపోయాడని వాక్యం చెప్తుంది. మీరు గమనించండి, రహస్యంగా చేసే పాపం చాలా ప్రమాదకరమైనది. అంటే బహిరంగ చేసే పాపం ప్రమాదకరమైనది కాదా అని అంటే ప్రమాదకరమైనదే, కానీ రహస్యంగా చేసే పాపం మాత్రం చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరికి తెలియదులే, ఎవరికి కనబడలేదు అనుకున్న పాపం నిన్ను నీవే మోసపుచ్చుకొని నీవే మూర్ఖుడవైపోయి నీ జీవితాన్ని శాపగ్రస్తమైన బ్రతుకులో నడిపించబడడానికి కారణంగా మారుతుంది. మీకు ఉదాహరణ, ఎందుకు ప్రార్థన చేశాడో, దావీదు ఎందుకు ప్రార్థన చేశాడో మీకు సారి గుర్తు చేస్తాను. దావీదు నేను రహస్యంగా చేసిన పాపము దోషాలు నన్ను క్షమించాయని అడిగాడు. నేను రహస్యంగా చేసిన పాపం ఏం చేశాడంట? నేను రహస్యంగా. నిజమే, దావీదు తన జీవితంలో రహస్యంగా పాపం చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు, చేశాడు. మీకు ఎందుకు ప్రమాదకరమైందో మాట చెప్తాను. రహస్యంగా ఎవరికి తెలియదులే నేను చేసే పాపం అనుకుని రహస్యంగా నువ్వు పాపం చేస్తే ఆ పాప ఫలితము, ఆ పాప ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. దావీదు తన జీవితంలో ఎవరికి తెలియదులే నేను చేసిన పాపం అనుకున్నాడా లేదా?
ఎవరికి తెలియదు. ఎంతవరకు దాచిపెట్టారు? సంవత్సరం వరకు దాచిపెట్టారు. ఎవరికి తెలియదు. ఆ పాపములోనే కొనసాగుతూ వచ్చాడు దావీదు. ఎందుకు దేవుడు అతనికి సంవత్సర కాలం టైం ఎందుకు ఇచ్చాడంటే, అతని పాపము బయట పడటానికి ఒకరోజు బయటపడింది. ఇప్పుడు గమనించండి, ఏ దోషము ఏ పాపమైనా సరే మనము చేసే ప్రతి పాపము ఒకరోజు బయటపడుతుంది. ఇది బయటపడదులే, ఎవరికి తెలియదు అనుకోవద్దు, అనుకొని మోసపోవద్దు. ఏదో ఒక రోజు ఆ పాపము బయటపడుతుంది. ఎవరికి తెలియదులే, నా పిల్లలకు తెలియదులే, కట్టుకున్న భర్తకు తెలియదే, కట్టుకున్న భార్యకు తెలియదులే, నా ఇంటి వారికి తెలియదులే, తల్లిదండ్రులకు తెలియదులే, నా కుటుంబ సభ్యులకు తెలియదులే, నా సేవకునికి తెలియదులే, నా ప్రక్కనున్న వారికి తెలియదులే, నా ఆత్మీయులకు తెలియదులే, మా మందిరానికి వచ్చే వారికి తెలియదులే, మా వీధిలో ఉన్న వారికి తెలియదులే అనుకొని నిన్ను నీవు మోసపుచ్చుకుంటే ఒకరోజు ఆ దోషము, ఒకరోజు ఆ పాపము బయటపడుతుంది. బయటపడకపోయినా ఆ దోషం నిన్ను పట్టుకుంటుంది. పవన్ ఏంటి పోను ఒకరోజు పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? ఏం పట్టుకుంటుంది? పాపం పట్టుకుంటుంది. ఏ పాపము? రహస్య పాపం. గమనించండి, ఒక్క సంవత్సరం దేవుడు ఎందుకు అతనికి బయటపడకుండా అవకాశం ఇచ్చాడంటే, తన జీవితాన్ని మార్చుకుంటాడేమని, తన జీవితాన్ని సరి చేసుకుంటాడేమని, తన జీవితాన్ని క్రమపరచుకుంటాడేమని. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మనము పాపంలో నిలిచి ఉండకూడదని వాక్యం చెప్తుంది. పాపంలో ఏమి ఉండకూడదు అంటే, మనం నిలిచి ఉండకూడదు. పాపములో మనం నిలిచి ఉంటేమా దేవుని కృపను పోగొట్టుకుంటాం. పాపంలో మనం నిలిచి ఉంటేమా ఆ దోషం మనల్ని వెంటాడుతుంది, పట్టుకుంటుంది. పాపంలో మనం నిలిచి ఉంటేమా ఒకరోజు ఆ పాపం నీకు ఉరిగా మారుతుంది. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, పాపములో మనం నిలిచి ఉండకూడదు. పాపములో నుండి మనం విడిపించబడి విమోచించబడిన వారమై మనం నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనం అడుగులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, రహస్య పాపం అన్నాడు కదా, ఎవరికి తెలియదులే. మీరు గమనించాలి, రహస్యముగా దావీదు పాపం చేస్తే ఆ ప్రభావము, ఆ పాపము అతని కుటుంబం మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? అతడు రహస్యంగా పాపం చేస్తే అతని కుటుంబంలో బహిరంగంగానే పాప కార్యాలు జరిగాయి. బహిరంగమైన పాప కార్యాలు, తల ఎత్తుకోలేని పాప కార్యాలు అతని కుటుంబంలో జరిగాయి. మనకు తెలియంది కాదు దావీదు చరిత్ర. అతడు రహస్యంగా, ఎవరికి తెలియదులే నేను చేసిన పాపము, ఎవరికి తెలియదులే, ఊరియాను యుద్ధమందు చంపించిన సంగతి ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఎవరికి తెలియదులే నేను చేసిన పాపము, ఉరియా భార్యను తీసుకుని వచ్చి నా ఇంటిలో పెట్టుకున్న సంగతి ఎవరికి తెలియదులే. ఉరియాతో అక్రమమైన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉరియా భార్యతో అక్రమంగా ప్రవర్తిస్తున్న ఆ పాపము ఎవరికి తెలియదులే అనుకున్నాడు. అక్రమ సంబంధం ఎవరికి తెలియదులే అనుకున్నాడు దావీదు. ఎవరికి తెలియదులే అనుకుంటే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అది అందరికీ తెలిసిపోయింది. మీరు గమనించండి, పిల్లి పాలు తాగేటప్పుడు ముందు నన్ను ఎవరు చూడలేట్లేదు అనుకుంటుందంట. పాలు తాగడం ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడట్లేదులే, ఎవరు లేరులే, పక్కలు ఎవరు లేరులే, ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, పిల్లి ఏం చేస్తాడంట, పాలు తాగుతూ ఉంటుందంట అనుకుంటుందంట పిల్లి. కానీ దాని తల మీద ఎప్పుడు పడుతుందో, దెబ్బ ఎప్పుడు పడుతుందో తెలియదు. పిల్లి మాత్రం ఎవరు లేరులే, ఎవరు చూడలేదు అనుకుంటుందట. మీరు గమనించండి, దావీదు జీవితంలో ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు అనుకున్నటువంటి దావీదు జీవితంలో జరిగిన పెను ప్రమాదాలు ఎలాంటివో తెలుసా? ఆ రహస్య పాప ఫలితం ఎలాంటిదో తెలుసా? భయంకరమైనటువంటి ఫలితాన్ని దావీదు చూడాల్సి వచ్చింది. అతడు రహస్యంగా
బంధాన్ని, అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తే, రహస్యంగా తన పాప జీవితాన్ని కొనసాగిస్తే అతని కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతని కుమార్తె జీవితం బహిరంగంగానే ఆమె జీవితం పాడైపోయింది. అతని కుమారుడు బహిరంగంగానే పాపకార్యాలు, కుటుంబంలో ఎన్నో పాపకార్యాలు జరిగించాడు. తండ్రికి విరోధంగా లేచాడు. బహిరంగంగానే, అతడు రహస్యంగా చేస్తే బహిరంగంగానే అనేకులు తెలియబడేటట్లుగా అతని కుటుంబంలో భయంకరమైనటువంటి శాపం దావీదు అనుభవించాడు. అందుకే మీకు చెప్పాను, బహిరంగ రహస్యంగా చేసే పాపానికి పాప ఫలితం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మనకు తెలియంది కాదు దావీదు చరిత్ర. అబ్షాలోము ఏం చేశాడో, అమ్నోను తామారు జీవితం ఎలా పాడైపోయిందో, అబ్షాలోము తన తండ్రికి ఎంత ద్రోహం చేశాడో మనకు తెలియని విషయాలు కాదు. అవి మాట్లాడకూడని విషయాలు. దావీదు మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు? తాను రహస్యంగా ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబ సభ్యుడిగా నీవు ఉంటే, నీవు చేసే రహస్య పాపం నీ బిడ్డలకు శాపాన్ని తీసుకుని వస్తుంది, నీ కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొస్తుంది అనే సంగతి నీవు గుర్తించాలి. ఒక యవనస్తుడవుగా ఉంటే నీ కుటుంబానికి అది శాపాన్ని తీసుకుని వస్తుందని గుర్తించాలి. దేవుని నమ్మిన ప్రజలమైన మన జీవితాల్లో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఎవరికి తెలియదులే అనుకొని మూర్ఖంగా ప్రవర్తించకూడదు. కానీ ఆకాశమందున దేవుడు నన్ను చూస్తున్నాడని దైవ భయం కలిగి నడుచుకోవాలి. ప్రైజ్ లార్డ్. దైవ భయం. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి గ్రహింపు, ఆ దైవ భయము, ఆ మెలకువగలిగినటువంటి జ్ఞానము నీవు కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడే నువ్వు నిర్దోషిగా నీవు మార్చబడతావు. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. అప్పుడే నువ్వు నిత్యత్వానికి సిద్ధపడే వ్యక్తిగా మారుతావు. దైవ భయం లేదనుకో, విచ్చలివిడితనం ఏలుబడి చేస్తుంది నీ జీవితంలో. దైవ భయం లేదనుకో, ఎవరు చూడలేని నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. అందుకే దావీదు జీవితంలో ఎంత భయంకరమైన నష్టాన్ని చవి చూసిన తర్వాత ప్రార్థన చేశాడు, దేవా, రహస్యముగా నేను చేసిన పాపాలు క్షమించయ్యా. ఎలాంటి పాపాలంట? రహస్యముగా కనబడని పాపాలు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎవరికి కనబడదు అనుకుంటా, కానీ ఒకరోజు చీకటిలో జరిగించిన కార్యాలను దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడట. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన ఆలోచనలే కానీ, మన తలంపులే కానీ, మనం చేసిన పనులే కానివ్వండి, మన నడకే కానివ్వండి, మన మాటలే కానివ్వండి, అన్నిటినీ ఒకరోజు వెలుగులోనికి తీసుకొని వస్తాడు. విమర్శ దినమందు వాటికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్న సంగతి గుర్తించాలి. భూలోకంలో ఏదైనా జరిగిందంటే మొదట అడుగుతారు, ఇంటరాగేషన్ చేసే పోలీసులు సీసీ ఫుటేజ్ చూస్తారు. ఫస్ట్ ఏది చూస్తారు? సీసీ ఫుటేజే కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? సీసీ ఫుటేజ్ ఉన్న చోట దొంగతనాలు కూడా జరగవు. సీసీ ఫుటేజ్ను కూడా కప్పి దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. అది వేరే విషయం. సీసీ ఫుటేజ్నైనా మాయ చేసి తప్పులు చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అక్రమంగా ప్రవర్తించేవాళ్ళు లేకపోలేదు. కానీ భూలోకంలో ఉన్న సీసీ ఫుటేజ్ నుంచైనా తప్పించుకోవచ్చేమో, కానీ పరలోక సంబంధమైన, పరలోకంలో నుండి నిన్ను చూస్తున్న సీసీ ఫుటేజ్ నుంచి మాత్రం తప్పించుకోలేవు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. భూలోకంలో ఉన్న డేటానైనా అంగబలంతో, అర్ధబలంతో, రాజకీయ బలంతోనైనా
దాన్ని లేకుండా చేయవచ్చేమో, కానీ పరలోకంలో రికార్డ్ అయినటువంటి డేటా మాత్రం ఎప్పుడు పోదు. వాక్యంలో రాయబడింది ఆ మాటలు. నువ్వు మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్నీ కూడా రికార్డు చేయబడతాయి. ఒక దినం ఉంది, విమర్శ దినం. చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు, ఆ మాట మీకు చూపిస్తాను. రోమా పత్రిక అనుకుంటాను, రోమా పత్రిక 2:16. చదువు బ్రదర్. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. మనుష్యుల రహస్యములను విమర్శించే దినం ఒక రోజు ఉందే. నీవు రహస్యాలను కానీ నా రహస్యాలనే కానివ్వండి, మనం రహస్యంగా చేసిన పాపాలే కానివ్వండి, మనం రహస్యంగా మాట్లాడిన మాటలే కానివ్వండి, రహస్యంగా మనం నడుచుకున్న విధానమే కానివ్వండి, ఒకరోజు దేవుని ఎదుట విమర్శించబడే దినం ఒక రోజు ఉంది. మన రహస్యాలన్నీ బయటికి తీసుకొని రాబడే దినం ఒక దినం ఉంది. రహస్యాలన్నీ బయటపడతాయంట. విమర్శించే దినం ఒక రోజు ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 5వ వాక్యం, 4వ అధ్యాయం 5వ వాక్యం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యంలో వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అంధకారమందలి రహస్యాలను వెలుగులోకి తెస్తాడు ఒకరోజు. ఒక సమయం వస్తుంది, సమయం రాకముందు నడిచిపోద్ది. నువ్వు చలామణి అవుతావు, రహస్యంగానే చలమణి అవుతావు. ఒక సమయం వస్తుందంట, నీ రహస్య పాపం నిన్ను పట్టుకునే సమయం, నీ రహస్య పాపాలు విమర్శించబడే సమయం ఒకరోజు దేవుడు నిర్ణయించి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి వానికి తగిన మెప్పు ఆ రోజు కలుగుతుందని వాక్యం చెప్తుంది. అంటే ప్రతి వానికి ఆ తీర్పు దినాన ప్రతి వానికి ఒక తీర్పు ఉంది. ప్రైజ్ ది లార్డ్. వేటివంట? రహస్యాలను దేవుడు ఏం తీసుకొస్తాడంట? బయట తీసుకొస్తాడు. రహస్యాలను ఏం చేస్తాడు? దేవునికి తెలీదా? మీకు కొన్ని మాటలు చెప్తాను, కొన్ని మాటలు బైబిల్లో నుంచి. కయోనును హేబేలును చంపాడు. మీరు గమనించండి. దేవునికి తెలియదులే, దేవుడు నన్ను విమర్శించలే అనుకోవద్దు. దేవునికి సమస్తం తెలుసు. దేవుడు నిన్ను సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. నువ్వు సరి చేసుకునగలిగితే నీ జీవితంలో నీవు గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు, సరి చేసుకునే అనుభవం రాగలిగితే. కయ్యూను హేబేలును చంపాడు, తన తమ్ముడైన హేబేలును చంపాడు. ఎందుకు? తమ్ముడి అర్పణ దేవునికి నచ్చింది, ఇష్టపడ్డాడు. కయ్యూను అర్పణని దేవుడు అంగీకరించలేదు, ఇష్టపడలేదు. ఆ కోపము, దేవుని మీద చూపించాల్సిన కోపము తమ్ముడి మీద చూపించి తమ్ముడిని చంపేశాడు. పొలంలో ఉంటే. ఆ సంగతి ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే, అసలు తెలియదులే, నేను చేసిన పని ఎవరికి తెలియదులే అనుకున్నాడా? అనుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నాడు, ఎవరికి తెలియదులే అనుకుని. దేవుడు కయ్యూనుతో మాట్లాడడం ప్రారంభించాడు. కయ్యూనో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని అడిగాడు.
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అంటే, ఈయన అయ్యో దేవునికి నా రహస్యం తెలిసిపోయింది, దేవునికి సమస్తం తెలుసు కదా, నేను చేసే ప్రతి కార్యం ఆయనకు తెలుసు కదా, నా వెనక ముందు ఆయన ఉన్నాడు కదా, నా తలంపు ఆలోచన పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నాడు కదా అనే గ్రహింపు లేక అనే ఒక పశ్చాత్తాప హృదయం లేక నేనేమైనా కావలివాడినా ప్రభువా నా తమ్ముడికి అన్నాడు. కొన్నిసార్లు దేవుడు అడుగుతాడు, ఆయనకు తెలిసిన మన నుండి సమాధానం రప్పించడానికి అడుగుతాడు, నువ్వేం చెప్తావని నేను చెప్తామని. దేవునికి తెలియదా హేబేలు చంపబడ్డాడన్న సంగతి తెలియదా? తెలుసు, కానీ అడిగాడు. ఎందుకు అడిగాడు? అతడు ఏం చెప్తాడు అని. అతడు ఒప్పుకుంటాడా, పశ్చాత్తాపడతాడా, లేక నేను చేసిన పని ఎవరికి తెలియదని మూర్ఖ ప్రవర్తన కలిగి ఉంటాడని దేవుడు అతన్ని ప్రశ్నించడం మొదలు పెడితే నేనేమన్నా కావలివా అని అన్నాడు. మీరు గమనించండి, దేవుడు అంటాడు, నీ తమ్ముడైన హేబేలు రక్తం నాకు మొర్ర పెడుతూ ఉంది, నువ్వు చంపావే తమ్ముణ్ణి, నీ తమ్ముని చంపావే, హేబేలు రక్తం మొర్ర పెడుతుంది అన్నాడు. ఒకసారి గమనించండి, కయ్యూను వలె ఎవరికి తెలియదు అనుకోకూడదు మనం. అనుకుంటే అందుకే దేశ దిమ్మరైపోయాడు. కయ్యూను దేశ దిమ్మరవ్వడానికి కారణం ఏంటంటే, అతడు నా రహస్యాలు ఎవరికి తెలియదులే అనుకొని దేవుణ్ణే ధిక్కరించాడు. దేవునికి ఎదురు సమాధానం చెప్పాడు, నేను కావలున్నాని. పశ్చాత్తాపడలేదు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు పశ్చాత్తాపడలేదు, ఒప్పుకోలేదు, కన్నీళ్లతో గోజాడలేదు. పశ్చాత్తాపడింటే, కన్నీళ్లతో గోజాడింటే నా రహస్యాలు చూసిన దేవుడు కదా, ఆయనకి తెలియదంటూ ఏమి లేదు కదా, పశ్చాత్తాపడింటే దేవుని కనికరం పొందుకొని ఉండేవాడు. కానీ దేవుని ఎదుట పశ్చాత్తాపడకుండా తను చేసిన పాపాన్ని సమర్థించుకుంటూనే ఒకవైపు దేవుని మీద ఏం చేశాడు తెలుసా? దేవుని మీద రుబాబు మాటలు మాట్లాడాడు. అందుకే దేశ దిమ్మరయ్యాడు. దేశ దిమ్మరయ్యాడు. దేవుడిని దర్శిస్తున్నప్పుడు నీకు ఒక మాట చెప్తాను. దావీదు కనికరం పొందుకోవడం గల కారణం, బలమైన కారణం ఏంటి తెలుసా? అతడు చేసిన పాపం దోషమును బట్టి సంవత్సరం తర్వాత అని చెప్పాను కదా, నాతాను ప్రవక్త వచ్చి అతని పాపాన్ని చూపితే, ఆ మనుషుడు ఎవడు కాదు, నువ్వు చేసిన పాపం, రహస్యంగా చేసిన పాపస్తుడు, పాపి నువ్వే అంటే దావీదు వెనువెంటనే పశ్చాత్తాపడిపోయాడు, కన్నీళ్లతో గోజాడుకున్నాడు, నిజమే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దావీదు కనికరించబడ్డాడు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అందుకనే అతడు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. గమనించండి, అతడు పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు, కానీ కయ్యూను మాత్రం సమర్థించుకున్నాడు. ఇంకో మాట మీకు చెప్తాను. దైవజనుడు ఎలీషా దగ్గర గెహాజీ పరిచయం చేస్తున్నాడు. నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ స్వస్థత కోసం వస్తే, స్వస్థపరిచిన తర్వాత అతడు వెండి బంగారాలు ఇవ్వటానికి దైవజనునికి ఇవ్వడానికి వస్తే దైవజనుడు ఒప్పుకోలేదు. ఎలీషా ఒప్పుకోలేదు. ఎలీషా ఒప్పుకోపోయేసరికి ఈయన ఒప్పుకోకుండా దాన్ని బట్టి ప్రార్థన చేసుకోవటానికి ఆయన రాజుగారు ఆయన నయమాన్ వెళ్ళిపోయాడు. ఎలీషా ప్రార్థన చేయడం లోపలికి ఎదురుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మీరు గమనించండి, గెహాజీ ఆయన్ని వెంబడిస్తూ ఆయన దగ్గర పరిగెత్తుకొని వెళ్ళిపోయి, ఇదిగో వేరే ప్రాంతం నుంచి పాస్టర్లు వచ్చారు కొంతమంది, వాళ్ళకి ఆహారం, వస్తువులు, బట్టలు కావాలంట, మా పాస్టర్ గారు పంపించారు అని చెప్తే, కావాల్సిందల్లా తీసుకెళ్ళి మీ పాస్టర్ గారికి మీకు కావాల్సింది తీసుకెళ్ళంటే కావాల్సిందల్లా తీసుకొని వచ్చి ఏమీ తెలియని లాగా ఇంట్లో దాచిపెట్టేసి మరలా వచ్చి దైవజనుడు ఎదురు నిలబడ్డాడు. అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇక్కడే ఉన్నానండి. దైవజనుడు లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను ఇక్కడే ఉన్నానండి, బయటే ఉన్నానండి, కనిపెట్టుకొని ఉన్నానండి. అప్పుడు దైవజనుడు అన్నాడు, నీవు అతని దగ్గరికి రథాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా?
నా మనసు నీతో కూడా వచ్చింది కదా. ఎవరికి తెలియదులే నేను రాజా నయమాను కలుసుకున్న సంగతి, అక్కడి నుంచి వస్త్రాలు, వెండి, బంగారాలు అతని దగ్గర నుంచి తీసుకుని వచ్చి నా ఇంట్లో దాచిపెట్టుకున్న సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు, కానీ నా మనస్సు నీతో కూడా వచ్చిందన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏమొచ్చిందంట? నా మనస్సు నీతో కూడా రాలేదన్న. ఎవరికి తెలియదులే నేను వెళ్ళిన సంగతి, నేను దోచుకున్న సంగతి, వస్త్రాలు ఆశించిన సంగతి, వెండిని ఆశించిన సంగతి మా పాస్టర్ గారికి తెలియదు అనుకున్నాడు, కానీ రహస్యమును బయలుపరిచే దేవుడు అతని పాపాన్ని ఎత్తి చూపితే అతడు ఏం మాట్లాడలేకపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడు. చూడండి ఒకసారి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి పాస్టర్ గారు, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అతడు మాట్లాడిన మాటను బట్టి దైవజనుడు అన్నాడు, నీకు సర్వకాలం కుష్టి వ్యాపించునుగాక అన్నాడు. ఎంత ప్రమాదకరమైందంటే మీరు గమనించండి, రహస్యంగా చేసే కార్యాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకని ముందే రహస్యంగా చేసే పాపాలు చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి, చాలా నష్టాన్ని తీసుకొస్తాయి. నయమానును కలిగిన కుష్ఠరోగం నీవు కలుగునుగాక అంటే గెహాజీ కుష్ఠ వచ్చేసింది. ఒక గొప్ప పరిచర్య చేయవలసిన వాడు కుష్ఠ రోగంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూస్తాం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇరవై 25వ వాక్యంలో, అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవెచ్చడి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదన్నాడు. ఎచ్చటికి పోలేదు పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నానని అంటాడు. అంతటి ఎలీషా అంటాడు వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు. నా మనస్సు నీతో కూడా రాలేదా? అతనికి గెహాజీకి కుష్ఠు వచ్చిందని. కాబట్టి మీరు గమనించాలి, రహస్య పాపము చాలా ప్రమాదకరమైనది. అతడు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, ఒప్పుకున్నాడా? నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటాడు. బైబిల్లో చాలా ఉన్నాయి. మేము చేసిన పనులు ఎవరికి తెలియదు అనుకొని భయంకరమైనటువంటి శాపాన్ని, భయంకరమైన మరణాలు అనుభవించిన వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. అందుకనే మీరు గమనించాలి, మన నోటి మాటలే కానివ్వండి, మన ప్రవర్తనే కానివ్వండి, దేవుని దృష్టి ఎదుట ఎలా ఉండాలో తెలుసా? ఒక నిష్కలంకమైనదిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనం ఏది మాట్లాడుతున్నా, ఏది చూస్తున్నా, ఏది చేస్తున్నా ప్రభు చూస్తున్నాడు, ప్రభు వింటున్నాడు అని నువ్వు గుర్తించే స్థితిలో, గ్రహింపులో నువ్వు ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. రేపటి దినాన ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు, విడవబడే గుంపులో ఉండవు. ఆయన ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా, నిష్కలంకమైనటువంటి సంఘముగా నువ్వు నిలబడతావు. ఆ గ్రహింపు లేక మతి తప్పి ప్రవర్తిస్తే నీవు విడవబడే గుంపులో ఉంటావు. ఇప్పుడు అంటాడు కదా, నేను రహస్యంగా చేసిన తప్పులు ఏం చేయాలంటాడు? నేను రహస్యంగా చేశానయ్యా పాపాలన్నాడు. ఓ మాట చూడండి, కీర్తనల గ్రంథంలోనే 139వ అధ్యాయం 139వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వాక్యం, నేను కూర్చుండుట, చదవాలి. 139వ అధ్యాయం 2వ వాక్యం, 139 2వ వాక్యం, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు
నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బావుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటాడు. ఈ కీర్తన దావీదే రాశాడు. నేను కూర్చుండట లేచుట నీకు తెలుసయ్యా. నేను ఎక్కడ కూర్చుంటున్నానో, ఎక్కడ లేస్తున్నానో, ఎక్కడికి వెళుతున్నానో నీకు సమస్తము తెలుసు. నేనేం మాట్లాడుతున్నానో నా నాలుకకు మాట రాకముందే నా మాటలన్నీ నీకు తెలుసు. నేను ఫోన్లో ఏం మాట్లాడుతున్నానో, నా ప్రక్కన వారితో ఏం మాట్లాడుతున్నానో, నా ఇంటిలో ఏం మాట్లాడుతున్నానో, వీధిలో ఏం మాట్లాడుతున్నానో, సంఘంలో ఏం మాట్లాడుతున్నానో, కాలేజీలో ఏం మాట్లాడుతున్నానో, ఆఫీసులో ఏం మాట్లాడుతున్నానో నా మాటలన్నీ నీకు తెలుసయ్యా. ఎవరితో ఏం మాట్లాడుతున్నానో ఆ మాటలన్నీ నీకు తెలుసయ్యా. ఎవరికి తెలియదులే నేను మాట్లాడే మాటలు అనుకోవచ్చు, మన మాటలన్నీ ఆయన వింటున్నాడు. బైబిల్లో మాట ఉంది కదా, మలాకి గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాటలాడుచుండగా ఆయన చెవి ఎగ్గి ఆలకించెను అని. నీ మాటలన్నీ కూడా ఆయన వింటున్నాడు, నా మాటలన్నీ కూడా ఆయన వింటున్నాడు. నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ మాట, ప్రతి మాట దేవుడు వింటున్నాడని నువ్వు గుర్తించాలి. నా మాటలు ఎవరికి తెలియలే. నాకు ఒక తల్లి తెలుసు, అందరు పడుకున్న తర్వాత అంట వారి మనవరాలు ఉంది ఒక అమ్మాయి. అదేంటున్నాయ్యా, నేను పడుకుంటానా, ఈమెకి అమ్మాయికి సపరేటు, కాలేజ్ అమ్మాయి కాబట్టి సపరేట్ రూమ్ ఇచ్చారు ఆవిడ చదువుకోవడానికి. అందరు పడుకున్న తర్వాత ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని దుప్పటి కప్పుకొని మాట్లాడుతూ ఉంటుందంట. ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్గా మాట్లాడుతుంటుందంట. అంటే రెండో వ్యక్తి కూడా తెలియదు అనమాట. మరి అది ఎట్లా మాట్లాడతారో తెలియదు మనకి. కొంతమంది చూస్తాం, నోరు తెరిచారంటే డబ్బా 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 మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చూస్తామా, కొంతమంది అసలు ప్రక్కనున్న వ్యక్తికి కూడా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అది మరి ఎట్లా మాట్లాడతారో అది వాళ్ళకి మరి కృపేమనుకున్నారు. మరి వాళ్ళకి ఇచ్చిన కృప, వాళ్ళకి దొరికిన కృపేమనుకున్నారు. మరి ఎక్కడ సంపాదించారో ఆ కృప తెలియదు. కానీ ప్రక్కనున్న వారికి కూడా తెలియదండి. ప్రక్కనున్న వారికి కూడా అంత సైలెంట్, ఏం మాట్లాడతారో తెలియదు, అంత సైలెంట్. బండి మీద వెళ్తున్నప్పుడు అయినా సరే, బండి మీద ఎవరైనా ఎక్కించుకుంటామా, అంత సైలెంట్. అసలు సైలెంట్, మాట్లాడారన్న సంగతి కూడా తెలీదు. సైలెంట్. ఆ సైలెంట్ ఒకరోజు వైలెంట్గా మారుతుంది. అందుకని నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నా, మనవరాలు చెప్పాను కదా, రాత్రి కాగనట్ట చదువుకుంటారని ఈ అమ్మాయికి రూమ్ ఇస్తే నీ రాత్రి మాట్లాడుతూనే ఉంటుందంట. ఎవరు తెలియదు అనుకున్నా ఓ రోజుతో ఈ ముసలాంకి తెలిసింది. సౌండ్ ముసలాళ్ళకి బాగా వినికిడి శక్తి ఎక్కువ. ఏంటారు రూమ్లో గుసగుసలు వినబడుతున్నాయి అనుకొని ఈ టైంలో చూస్తే, మధ్యరాత్రి ఈ టైంలో గుసగుసలని చూస్తే, వెళ్ళి చూస్తే అమ్మాయి ఫోన్ మాట్లాడు దుప్పటి కప్పుకోడు. ఆ తల్లి చెప్పింది, ఏం చేయమంటావయ్యా, నా మనవరాలు చదువుకుంటుందనే రూమ్లో పెడితే ఇలా చేస్తుందయ్యా. ఆ తర్వాత ఆమె సీపుడితే గట్రా తీసేసి పెట కొట్టిందంట ఆ తల్లి, ఆ ముసలామె. ఒకసారి గమనించండి, మనం ఏం మాట్లాడుతున్నామో
నాలుగు గోడల మధ్యలో మనం ఒంటరిగా, మన రియల్ క్యారెక్టర్, రియల్ లైఫ్ ఏదో తెలుసా? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో, ఏం చూస్తామో, ఏం మాట్లాడతామో అదే ఒరిజినల్ క్యారెక్టర్. ప్రైజ్ లార్డ్. నలుగురు మధ్యలో ఉండేది అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఒక్కడిగా ఉన్నప్పుడు, ఒక్కతివిగా ఉన్నప్పుడు, నాలుగు గోడల మధ్యలో నీవు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో అదే రియల్ క్యారెక్టర్. ఆ రియల్ క్యారెక్టర్ని, నాలుగు గోడల మధ్యలో ఉన్న క్యారెక్టర్ని ప్రభు చూస్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ నాలుగు గోడల మధ్యలో నువ్వేం చేస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో, అపవిత్రంగా నువ్వు జీవిస్తున్నావో, భక్తి చేస్తున్నావో, దేవునితో సావాసం కలిగి ఉన్నావో, లేక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావో, దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని కలిగి ఉన్నావో, ఆయన చూస్తూ ఉన్నాడు. నాలుగు గోడల మధ్యలో నువ్వేం చేస్తున్నావో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకనే ప్రతి మాటకు విమర్శ దినమున మన నోటి మాటలకు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామో. ప్రైజ్ లార్డ్. ఏమైనామంట? మన లెక్క అప్పజెప్పాలి. మన చూపులే కానీ, మన ఆలోచనలే కానీ, మన క్రియలే కానీ. అందుకనే దావీదు అంటాడు, రహస్యముగా నేను చేసిన పాపాలు దయతో క్షమించయ్యా, నన్ను కడిగయ్యా, పరిశుద్ధపరచయ్యా. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయని దైవజనుడైన మోషే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో అంటాడు అన్నమాట. కాబట్టి రహస్య పాపం అది నీకు ప్రమాదకరంగా కాకముందే, ఆ రహస్య పాపము నిన్ను పట్టుకొనక ముందే ప్రభు పాదాల దగ్గర పడి పశ్చాత్తాపపడి దానిలో నుండి విడుదల పొందాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు నిర్దోషిగా తీర్చబడాలి. సమరయ స్త్రీ తెలియదులే, ఎవరికేం తెలియలే అనుకుంది. యేసు ప్రభు ఒకరోజు ఆమెను దర్శించాడు, మనకు తెలిసిందే. సుకారాను బావి దగ్గర, సుకారాను ఊర్లో యాకోబు బావి దగ్గర ప్రభు అంటాడు ఆమెతో, అమ్మా నీకు ఎంతమంది 5 పెనిమిట్లు ఉండరు, నీ భర్తను తీసుకొని రమ్మంటే నీకు జీవజలాలు ఇస్తానంటే నాకెవరు పెనిమిట్లు ఏడయ్యా అంది. పెనిమిట్లు ఏడు ఎందుకు చెప్తావు తల్లి, నువ్వు పెనిమిటి ఉన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నోడు నీవాడు కాదన్నాడు. 6వ వాడు తెలియదులే ఎవరు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆమెను తన రహస్యాన్ని తెలియజేశాడో, ఆమె తన జీవితంలో ఒక పశ్చాత్తాపాన్ని కలిగి నా రహస్యాలు ఎరిగిన దేవుడని తన జీవితాన్ని అక్కడనే పాపపు కుండను పారేసి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఒక పరిశుద్ధురాలుగా, ఒక యోగ్యురాలుగా, ఒక పవిత్రురాలుగా క్రీస్తు కొరకు జీవించగలిగింది. ఒక గ్రామాన్ని దేవుని వైపు త్రిప్పగలిగే స్థాయికి రాగలిగింది ఆమె. ఆ సమరయ పట్టణంలో ఆమె సాక్ష్యాన్ని విని, ఆమె చెప్పిన మాట అనేక రక్షణ పొందారట. కాబట్టి ప్రభు ఎంత మంచివాడంటే, ఎంత నమ్మకమైన వాడంటే, ఎంత నమ్మదగిన వాడంటే, మన దోషాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. మన రహస్య జీవితం ప్రభు దగ్గర పెట్టినప్పుడు మన రహస్య జీవితం మనకు శాపకరంగా మారకుండా, మనకు ప్రమాదకరంగా మారకుండా, మన ఆత్మీయ జీవితం అస్తవ్యస్తం కాకుండా దేవుడు తప్పించగలుగుతాడు. అందుకనే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆయన దగ్గరికి వచ్చి మన దోషములతో పశ్చాత్తాపడితే ఆయన నిశ్చయంగా కరుణించి, క్షమించి, పరిశుద్ధపరిచి మన నిర్దోషులుగా తీర్చిదిద్ది ఆయన నిత్యత్వంలో మనల్ని చేర్చుకుంటాడు. ప్రైజ్ లార్డ్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.